హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం పున్నమిరాత్రి పిశాచం అనే ఓ చక్కటి చందమామ కథని విందాం. మార్కాపురం అడవి ప్రాంతాన కట్టెలు కొట్టేవాడొకడు చిన్న గుడిసెలో నివసిస్తూ ఉండేవాడు. వాడికి పెళ్లిడికొచ్చిన చంపా చుక్క అనే 2 కూతుర్లున్నారు. చంపకు 7 ఏళ్ల వయసులో తల్లిపోయింది. ఆ కట్టెలు కొట్టేవాడు దుర్గమ్మ అనే ఆవిడ్ని 2వ పెళ్లి చేసుకున్నాడు. చుక్క దుర్గమ్మ కూతురు. దుర్గమ్మ చంపను రాచి రంపాన పెట్టేది. ఇంటిడి పని చంప చేతనే చేయించేది. పైపెచ్చు దరిద్రపీనుగా ముచ్చుమొహమా అంటూ రోజంతా తిడుతూ ఉండేది. చంపకు సవతి తల్లి తిట్లు ఎంతో బాధ కలిగించేవి. తనకు త్వరగా పెళ్లయ్యేలా చేసి సవతి తల్లి తిట్ల బారి నుంచి తనను కాపాడమని భగవంతుని ప్రార్థిస్తూ ఉండేది. ఒక వేసవికాలం పున్నమి రాత్రి గుడిసెలో గాలి రాక నిద్రపట్టని చంప బయటికి రాబోతూ నులక మంచం మీద కూర్చుని మాట్లాడుకుంటున్న తండ్రి పిన్ని మాటలను విన్నది. అమ్మాయిలు పెళ్లికి ఎదిగారు. ఈ సంవత్సరం తల తాకట్టు పెట్టైనా చంపకు పెళ్లి చెయ్యాలి అంటున్నాడు తండ్రి. దానికి దుర్గమ్మ మండిపడి, నీకేమైనా మతిపోయిందా? చంపకు పెళ్లి చేసి పంపించేస్తే ఇంటిడి పని ఎవరు చేస్తారు? 2 పెళ్లిళ్లు ఒకేసారి చేయగల తాహత లేదు మనకు. ముందు చుక్కకు ఏదైనా సంబంధం చూడు అన్నది. ఇది విన్న చంపకు దుఃఖం పొంగుకొచ్చింది. ఇక తనను జీవితంలో ఇప్పుడున్న నరకం నుంచి విముక్తి లేదన్న భయం కలిగింది. ఇలా బతికే కన్నా అడవిలో ఏ క్రూర మృగానికి ఆహారం అయిపోవడం మేలు అనుకుంటూ ఆమె గుడిసె తలుపు దగ్గరగా వేసి అడవిలోకి వెళ్ళింది. అక్కడ చంపకు ఏ క్రూర మృగము తటస్థపడలేదు. ఇక ఇది పని కాదని ఆమె అక్కడ కనిపించిన ఒక పాడుబడిన బావికేసి వెళ్లేంతలో చెట్టుపై నుంచి ఒక పిశాచం కిందకు దూకి ఆగు ఆగు అంటూ అరిచింది. చావడానికి సిద్ధపడిన చంప పిశాచాన్ని చూసి ఏమాత్రం భయపడక, నా చావుకు అడ్డుపడతావెందుకు అన్నది. పిశాచం ఎంతో ఆప్యాయంగా గుచ్చిగుచ్చి అడిగాక చంప తన కథ అంతా చెప్పి, మా పిన్ని తిట్లు సహిస్తూ బతికే కన్నా చావడం నయమన్నది. చిచ్చి, ఈ స్వల్పానికే నీకు జీవితం పట్ల విరక్తి కలిగిందా? ఉండు అంటూ పిశాచం బావిలోకి దూకి ఒక పాతకాలపు గోనె సంచి తెచ్చి చంపకి ఇచ్చింది. ఇదేనికి అంటూ చంప ఆశ్చర్యపోయింది. ఇది దగ్గరుంటే నీ పిన్ని తిట్లు నీకెంతో ఆనందాన్ని కలిగిస్తాయి. ఇంకా ఇంకా తిట్టాలని కోరుకుంటావు. ఎందువలనంటే ఆమె తిట్టిన ప్రతి తిట్టుకు ఇందులో ఒక బంగారు కాసు పోగవుతుంది. మీ పిన్ని ఒకరోజు తిట్టిన తిట్ల వల్ల పోగుబడిన బంగారు కాసులతో నీ పెళ్లి ఘనంగా జరిగిపోతుంది. అయితే ఈ గోనె సంచి మహిమ ఒకరోజు మాత్రమే పరిమితం సుమా అన్నది పిశాచం. చంప పిశాచానికి కృతజ్ఞత చెప్పుకొని గుడిసెకు తిరిగి వచ్చి గోనెను పశువుల కొట్టంలో గడ్డి మోపల కింద దాచి ఏమీ ఎరగని దానిలా పడుకుంది. మర్నాడు తెల్లవారుతుండగా దుర్గమ్మ కీచుమంటూ చంప వీపు మీద గట్టిగా చరిచి, బారెడు పొద్దుకన నిద్రలేవమే దరిద్రపు మొహమా, పశువుల కొట్టం బాగు చేసి ఆవు పాలు పిండుకురా అన్నది. పిన్ని తిట్టిన మొదటి తిట్టు అనుకుంటూ చెంప పశువుల కొట్టంలోకి పోయి గోనె సంచిలో చేయి పెట్టి చూసింది. లోపల మిలమిలా మెరుస్తూ బంగారు కాసు ఒకటి కనిపించింది. ఆ రోజు చీకటి పడి కట్టెలు కొట్టేవాడు ఇల్లు చేరాడు. ఆ సరికి దుర్గమ్మ తిట్టిన తిట్లతో సంచిలో 200కు పైగా బంగారు కాసులు పోగయ్యాయి. చంప వాటిని తండ్రికి చూపి, ఇది పున్నమరాత్రి పిశాచం నాకు చేసిన మేలు అన్నది. పక్కనే ఉండి అంతా విన్న దుర్గమ్మ పళ్ళు కొరుకుతూ, నా తిట్లకు రాలిన బంగారు కాసులు నాకే చెందుతాయి. ఈ డబ్బుతో చుక్క పెళ్లి ఘనంగా అంగరంగ వైభవంగా చేస్తాను అన్నది. కట్టెలు కొట్టేవాడు మొదటిసారిగా దుర్గమ్మ మాటకు అడ్డు చెబుతూ, ఈ అన్యాయం నేను సహించను. ఈ డబ్బుని చంప పెళ్లికి ఉపయోగిస్తాను అన్నాడు ఆవేశంగా. దుర్గమ్మ అప్పటికి ఊరుకొని బంగారు కాసుల గోనె సంచిని గుడిసెలో దాచింది. కట్టెలు కొట్టేవాడు చంపకు పెళ్లి సంబంధాలు చూడసాగాడు. మళ్లీ పున్నమి వచ్చింది. ఆ రాత్రి దుర్గమ్మ తన కూతురు చుక్కకు చెప్పవలసిందంతా చెప్పి అడవికి పంపించింది. చుక్క లోగడ చంపలాగే పాడుపడిన బావిలో దూకబోతున్నట్టు దానికేసి నడిచింది. అప్పుడు పున్నమి రాత్రి పిశాచం చుక్కకు అడ్డుపడింది. చుక్క తన తల్లి తిట్లను భరించలేక బావిలో దూకబోతున్నట్టు పిశాచానికి చెప్పి కళ్ళనీళ్లు పెట్టుకుంది. పిశాచం బావిలోంచి గోనె సంచి ఒకటి తెచ్చి చుక్కకు ఇచ్చి అంతా చెప్పి, జాగ్రత్త, దీని మహిమ ఒకరోజుకే పరిమితం సుమా అని హెచ్చరించింది. చుక్క పరమానందంతో గుడిసెకు తిరిగి వచ్చింది. సరిగ్గా అదే సమయంలో ఆ దేశాన్నేలే ముసలిరాజు తన ఒక్కగానొక్క కొడుకు విజయుణ్ణి గట్టిగా కసురుతున్నాడు. ఇంతకు అసలు నీకు వివాహం చేసుకోవాలని ఉన్నదా లేదా? నేను త్వరగా నిన్ను పట్టాభిషిక్తుని చేసి విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటున్నాను. నువ్వేమో ఏ దేశ రాజకుమారి చిత్రపటం చూసినా పెద విరిచి దూరంగా నెట్టేస్తున్నావు అన్నాడు రాజు కోపంగా. ఇందుకు యువరాజు విజయుడు చిన్నగా నవ్వి, నాకు వివాహం చేసుకోవాలని లేకపోవడం ఏమిటి? ఆ చిత్రపటాల్లోని ఏ రాకుమారి
మన రాజ్యంలోని కొండ ప్రాంతాన గల అడవిలో కట్టెలు కొట్టుకుని బ్రతికే అతని ఇద్దరి కూతుళ్ళ అందానికి సరిపోలరు అన్నాడు. తరచూ ఒంటరిగా వేటకు వెళ్లే విజయుడు కట్టెలు కొట్టేవాడి కూతుళ్ల మీద మనసు పడినట్టు గ్రహించిన రాజు, సరే, ఇంతకు నువ్వు కట్టెలు కొట్టేవాడి కూతుళ్లలో ఎవరిని వివాహం ఆడదాల్చావో చెప్పు, కబురు పంపుతాను అన్నాడు. ఇద్దరికిద్దరు కుందన బొమ్మలే. ఒకసారి ఇద్దరిని దగ్గరగా చూసి పలకరించి వాళ్లలో ఒకరిని భార్యగా ఎన్నుకొదరిచాను అన్నాడు విజయుడు. మర్నాడు ఇద్దరూ మారువేషాల్లో బయలుదేరి కట్టెలు కొట్టేవాడి గుడిసె దగ్గరకు వెళ్లారు. ఆ సరికి సూర్యోదయం అవుతున్నది. కట్టెలు కొట్టేవాడు అప్పటికే అడవిలోకి వెళ్లిపోయాడు. చంప గుడిసె ముందు కల్లాపి జల్లి ముగ్గులు పెడుతున్నది. అపరిచితులను చూడగానే చంప ఆ పక్కనే ఉన్న మంచం వాల్చి, కూర్చోండి, మా నాన్న కోసం వచ్చారా? సాయంకాలానికి గాని ఇంటికి రాడు, మా అమ్మను పిలవమంటారా అని అడిగింది. ఇంతలో గుడిసె లోపల దుర్గమ్మ తన కూతురు చుక్క మీద తిట్టిన తిట్టు మళ్లీ తిట్టకుండా తిట్లవాన కురిపిస్తున్నది. ఆ రోజులో ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా కూతుర్ను తెగతిడుతూ గోనె నిండుగా బంగారు కాసులు పోగు చేసుకోవాలని ఆమె ఆత్రం. చంప గుడిసెలోకి పోయి ఎవరో ఇద్దరు కొత్తవాళ్లొచ్చినట్టు దుర్గమ్మకు చెప్పింది. దుర్గమ్మ ఆ మాటలు వినిపించుకోకుండా, పొమ్మను, సాక్షాత్తు ఈ దేశపు రాజుగారే వచ్చినా నాకు పలకరించేందుకు తీరికలేదు అన్నది. చంప బయటకొచ్చి రాజుతో, మా పిన్ని అవసరమైన పనిలో ఉన్నది, మరేమీ అనుకోకండి అని చెప్పింది. సరే, వస్తాం అంటూ రాజు, యువరాజు తిరుగు ప్రయాణమయ్యారు. దారిలో రాజు విజయుడితో, మనం చూసిన అమ్మాయి లక్షణంగా ఉంది, అయినా ఆ రెండో అమ్మాయిని కూడా చూడాలిగా, రేపు వద్దామన్నాడు. అవసరం లేదు నాన్నగారు, కన్నతల్లి చేత అన్ని తిట్లు తింటున్న ఆ అమ్మాయిని చూడనవసరం లేదు అన్నాడు. ఆ మర్నాడు రాజభటులు రాజలాంఛనాలతో వచ్చి కట్టెలు కొట్టేవాడి కుటుంబాన్ని నగరానికి తీసుకుపోయారు. రాజప్రసాదానికి చేరుకున్నాక దుర్గమ్మ చంప చేతులు పట్టుకొని, నన్ను క్షమించు చంప, కనికరం చూపకుండా కసాయిదాన్లా నిన్ను వేపుకు తిన్నాను. ఆ అసూయకు కుత్సిత బుద్ధికి తగిన శాస్తి జరిగింది. నీ మంచితనం ఓర్పు కొద్దీ నువ్వీ దేశానికి రాణివవుతున్నావు. పున్నమి రాత్రి పిశాచం పుణ్యమాని ఎన్ని బంగారు కాసులు ఇంటనుంటే ఏం? నీ చెల్లి చుక్కను ఏ కట్టెలు కొట్టేవాడికో కట్టబెట్టే బదులు ఉన్న బంగారం కట్నంగా ఇచ్చి నగరంలోని ఏ కట్టెల దుకాణం వాడికో ఇవ్వక తప్పదు అన్నది పుట్టడి దిగులుతో. చంప ఆమెను ఓదారుస్తూ, అదేం మాటలు పిన్ని, చెల్లెలికి మంచి సంబంధం వెదికి ఘనంగా పెళ్లి చేసే బాధ్యత నాది అన్నది. అప్పుడు యువరాజు విజయుడు, ఇదేం మాట చంప, దేశానికి రాజు కాబోతున్న నాకు తోడల్లుడుగా మరొక రాజకుమారుడే కావాలి, అలా కానప్పుడు మనిద్దరికీ ఎంత తలవంపు అని దుర్గమ్మతో, అత్తగారు మీరేం దిగులు పడకండి, మరదలికి మరొక దేశం రాజకుమారుడితో వివాహం జరిగేలా చూసే బాధ్యత నాది అన్నాడు. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.